ఒక గ్లాసు రాగానే షూటింగ్ రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చాడు. ఆయన పరగడుపున తాగేవాడు. ఓకే. అది కంపల్సరీ ఉండాలి. అది అందుకనే ఆయనకి హెయిర్ ఓడదు. ఇదేనా రహస్యం? రహస్యం ఎందుకు ఓడదు అంటే అదే ఉసిరికాయ, క్యారెట్, ఈ జ్యూస్, నిమ్మకాయ, తేనె, ఇంత ఇంత గ్లాస్ తాగుతాడు. మళ్ళీ ఇంత కాదు, ఇంత పెద్ద గ్లాస్ తాగుతాడు. నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగ్గుపడినట్లేరు. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేసాం తర్వాత. వాళ్ళు వాడింది అన్నమయ్యకే. ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి ఫస్ట్ పెట్టి బాగాలేదని తీసేసాం. బాగుంది ఉంగరాలు చుట్టూ ఇదని పెట్టి అన్నమయ్యకే పెట్టాం. అది కూడా రెండింటికి, ఓల్డ్ గెటప్కి, మిడిల్ గెటప్. ఇదనమాట హెల్త్ సీక్రెట్. హెల్త్ సీక్రెట్, హెయిర్ సీక్రెట్ అంతే. ఎవరికైనా ప్రపంచంలో కానీ మెయింటైన్ చేయాలి, చేయడం. ఆ జ్యూస్ మిషన్లో బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ, నిమ్మకాయ, తేనె సస్తే ఓడదు. ప్రపంచం ఎవరికి ఓడదు కానీ మెయింటైన్ చేయరు. నాగార్జున గారికే కాదు ఎవరికి ఎవరికి ఓడదు కానీ ఆయన మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన వేరేట్టు. నేనే ఇచ్చేవాడిని చేసి. నేను ఆయనకి అన్నీ చేసి పెట్టేవాడిని. దోశలు వేసి పెట్టేవాడిని. ఏదైనా అవుట్డోర్లు వెళ్ళినప్పుడు చేప కానీ అక్కడ ఏదైనా దొరికితే చేసి పెట్టేవాడిని. చేసి పెట్టేసి బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి సార్ ఆయన? బాగా ఇష్టం అంటే నాకు తెలిసి చేప ఎక్కువ బాగా ఇష్టం. ఈ ప్రాన్ అవన్నీ సీ ఫుడ్ తిండ కానీ ఇదంటే చాలా ఇష్టం. పాంప్లెట్ చేప అంటే ఒకటి రెండు కూడా తింటాడు ఒకసారి. అదే బాగా ఇష్టం ఆయన. అది కూడా ఏంటంటే ఆయన గురించి గార్లిక్ ఉంది కదా, మన వెల్లుల్లిపాయ సన్నగా కోసి అల్లం అవన్నీ చేసి ఆలివ్ ఆయిల్లో నానబెట్టాలి. అది పెప్పర్ వేసి బాటిల్లో కారం బదులు పెప్పరు, ఆలివ్ ఆయిల్, గార్లిక్, ఈ తర్వాత దాన్ని ఏమంటారు అల్లం ముక్కలు సన్న చేసి అది ఆ ఫిష్ మీద వేయాలి. అది టేస్ట్. ఇంకా అంతేగాని మన పసుపులు, అల్లం ముద్దలు అవన్నీ ఉండవు. ఏది అలవాటు చేయడం కదా ఆయన చెప్పేవాడు. నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి మేకప్ రూమ్లో. యూట్యూబ్లో చూసుకొని అరే ఈ కోడి ఇలా చేసేవాడు, ఇది దమ్ ఇలా చేస్తారు అని చెప్పేవాడు నాకు. ఓకే. తర్వాత ఫిష్ ఇలా కాలిస్తే బాగుంటుంది అంటే నాకు కొద్దిగా వంట మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్. నేను వంట చేయటం అంటే ఇప్పుడు సండే వచ్చిందంటే మామూలుగా నేను కూడా ఇంట్లో అందరిని పిలిచి చికెన్ మటన్ తెస్తే నేనే వండి పెడతా ఉంటాను.